ईसाइयों का हम सब पर एक बहुत बड़ा एहसान है। भारत की शिक्षा व्यवस्था ईसाइयों के कंधे पर है। क्रिश्चियंस के बदौलत आज भी भारत में 90% प्राइमरी एजुकेशन है। आपके जिला का या आप जिस एरिया में है उस एरिया का जो सबसे अच्छा स्कूल होगा वो क्रिश्चियन का होगा। इसके बावजूद उन लोगों ने इस चीज को, अपने धर्म को आपसे बताया है कि ईसा मसीह ऐसे थे, ईसा मसीह ऐसे थे, उन्होंने थोपा नहीं। ప్రైజ్ ది లార్డ్, దైవకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు ఖాన్ సార్. నేను ఇంతకు ముందు కూడా ఈ ఖాన్ సార్ గురించి ఒక వీడియో తీశాను. ఖాన్ సార్ గారు మన క్రిస్టియానిటీ గురించి, మిషనరీ స్కూల్స్ గురించి ఒక మాట మాట్లాడారు. ఈ మాట మీరు క్లియర్ గా వినండి. విన్న తర్వాత నేను మీతో మాట్లాడతాను. बोलते गुड मॉर्निंग, वो बोल सकते थे हालेलुया जीसस क्राइस्ट, बोल सकते थे. जैसे मुसलमान क्या बोलेगा? अस्सलाम. किसी भी मदरसे में जाए अस्सलाम वालेकुम. किसी हिंदू संस्कृत विद्यालय में नमस्कार, प्रणाम, चरण स्पर्श बोलेंगे. वो लोग कभी धार्मिक नहीं बोलता. उसे पता है जिस दिन धार्मिक बोलेंगे ना उस दिन सारे लोग नहीं आ पाएंगे. और हम लोग को ऐसा लगता है कि धार्मिक बोलेंगे तो बड़ा अच्छा काम कर रहे हैं. విన్నర్ కదా ఫ్రెండ్స్, ఖాన్ సార్ గారు ఏ విధంగా క్రిస్టియానిటీ గురించి మాట్లాడారో ఇది ఒక అద్భుతము, ఆశ్చర్యం. ఇంకొక విధంగా చెప్పాలంటే తాను పేరు ఖాన్ సార్ అని మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు ఆయన ఫుల్ నేమ్ ఏంటిదో తెలియదు. ఇతను బీహార్లో ఒక కోచింగ్ సెంటర్ నడిపిస్తాడు. వేలాది మంది స్టూడెంట్స్లకు ఐఏఎస్, ఐపీఎస్ చేపించి అతి తక్కువ ఫీజులో, ఇప్పుడు వరకు ఇండియాలో ఆయన తీసుకున్నంత తక్కువ ఫీజు ఎవ్వరు లేరు. అయితే ఇక్కడ ఖాన్ సార్ మిషనరీస్ గురించి మాట్లాడుతూ, మిషనరీ స్కూల్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలా చదువుపిస్తారు, వాళ్ళ చదువు ఎంత టాపో, ఇంకా ఆ స్కూల్స్లో ఏ విధమైన మతపరమైన మాటలు ఉండవు అని ఎంత క్లారిటీగా చెప్తున్నారో అనేది మనము విన్నాము. అయితే ఈ మధ్యలోనే చాలామంది మిషనరీ స్కూల్స్లో మత మార్పిడి జరుగుతుందని, లేదా ఈ స్కూల్స్ క్రిస్టియన్ స్కూల్స్లో లేనిపోని ఒక ప్రొపగాండా, ఒక ఎజెండాతో వచ్చి క్రిస్టియన్ స్కూల్స్ పైన దాడులు అనేది మనం ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిషనరీ స్కూల్స్కి రావాల్సిన ఫండ్స్ని కూడా ఆపేశారు. ఈ విషయంలో పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. నేను ఒకసారి వినిపించాను. మీరు ఒకసారి వినలేదంటే ఆ వీడియో క్లిప్ నేను ప్లే చేస్తాను, ఒకసారి వినండి. మావా మాజీ అనే ఒక పార్లమెంట్ సదస్య తాను ఏ విధంగా మాట్లాడిందో మీరు ఒకసారి వినండి. ईसाई मिशनरियां शिक्षा और स्वास्थ्य के क्षेत्रों में महत्वपूर्ण भूमिका निभाती रही हैं। झारखंड में भी दुर्गम जंगली पहाड़ी इलाकों में जाकर शताधिक वर्षों से स्कूल, कॉलेज, हॉस्पिटल खोलकर मानवता की सेवा मिशनरियों की है। लेकिन अब सरकार ने आते ही एफसीआरए बंद करके बहुत महत्वपूर्ण शिक्षण संस्थानों के पैसे रोक दिए हैं। टीचर्स को सैलरी नहीं दे पा रहे हैं, बच्चे हॉस्टल में नहीं रह पा रहे हैं. విన్నర్ కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, క్రిస్టియన్ స్కూల్స్లో మత మార్పిడి జరుగుతుందా? ఎంతోమంది పెద్ద పెద్ద వేధావులు ఈరోజు పార్లమెంట్లో కూర్చున్న చాలామంది, అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగపతులు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లోనే చదివి ముందుకొచ్చారండి. ఒకవేళ బాలీవుడ్ యాక్టర్స్ చూసినా, టాలీవుడ్లో చూసినా చాలామంది క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచే బయటకు వచ్చారు. మిషనరీ స్కూల్స్లో అడ్మిషన్స్ దొరకాలంటే చాలా కష్టం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మా రిలేషన్లోనే ఉంటాడు, అతను నార్త్లో ఉంటాడు. అతనికి యేసుక్రీస్తు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ మిషనరీ స్కూల్స్లో అడ్మిషన్ తన కూతురికి రావాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అతడు మాత్రము అడ్మిషన్ తీసుకోలేకపోయాడు. జమ్మూలో ఫాతిమా కాన్వెంట్ అని ఒక పెద్ద స్కూల్ ఉంది. ఈ స్కూల్లో అడ్మిషన్ కోసము అతను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నించినా అతనికి అడ్మిషన్ దొరకలేదు. చివరికి భగవత్ శిశు మందిర్ స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది అతనికి. అర్థమవుతుందండి? భారత్లో చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, ఒక టాప్ నాచ్ ఎడ్యుకేషన్స్, అదేవిధంగా ఫుల్ ఫెసిలిటీ విత్ డిసిప్లిన్ అండ్ ప్రాపర్ ఎక్విప్మెంట్స్తో ఉన్న స్కూల్స్ ఏదైనా ఉన్నాయంటే అది మిషనరీ స్కూల్సే. ఈ ఖాన్ సార్ ఏ విధంగా అయితే మాట్లాడాడో అదేవిధంగా మిషనరీ స్కూల్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటిదో మీరు మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.